హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లో త్వరలో టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అందులో మనం మంచి మార్కులు సాధించి జాబ్ సాధించాలంటే కనుక మన ప్రతి సబ్జెక్ట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మిస్ చేసుకోకుండా అన్నిటిని మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనం ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో, అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన ప్రశ్నల్ని సైన్సు మరియు సోషల్కి సంబంధించి ఒక 25 ప్రశ్నలు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీటిని మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీటిలో కొన్ని ప్రశ్నలు మీరు రాసే డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, గణనీయమైన మార్పుల ద్వారా డెంబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం అనేది ఫలదీకరణ, మొగ్గ తొడగడం, క్లోనింగ్, రూప విక్రయం. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూప విక్రయం. తర్వాత ప్రశ్న, ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. సో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. జీవ మరియు నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యల్ని మనం ఆవరణ వ్యవస్థ అనొచ్చు. తర్వాత ప్రశ్న, ఇది విద్యుత్ అధమ వాహకం. స్వేదన జలం, కుళాయి నీరు, బావి నీరు, సముద్రపు నీరు. స్వేదన జలం అనేది సో ఇందులో విద్యుత్ అనేది ప్రవహించదనమాట. సో అందువల్ల మనం దాన్ని అధమ వాహకం అంటాం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. పెరిస్కోప్, సూక్ష్మదర్శిని, సైడ్ వ్యూ మిర్రర్, టార్చ్ లైట్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సైడ్ వ్యూ మిర్రర్ అనమాట. అంటే మన బైక్స్లో కానివ్వండి, కార్స్లో కానివ్వండి, వెనక వచ్చే వాహనాలని మనం చూస్తాం కదా అద్దంలో, దాన్నే మనం సైడ్ వ్యూ మిర్రర్ అంటాం అనమాట. వీటిలో సాధారణంగా మనం కుంభాకార దర్పణాన్ని వినియోగిస్తాం. తర్వాత ప్రశ్న, ఒక నానో సెకను అనగా సెకండ్లో మిలియన్ వంత, బిలియన్ వంత, ఒక మిలియన్ సెకండ్లు, ఒక బిలియన్ సెకండ్లు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్లో బిలియన్ వంతునే ఒక నానో సెకండ్ అంటాం. తర్వాత 126వ ప్రశ్న, క్రియాశీలక మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 97%. క్రియాశీలక మురుగులో 97% అనేది నీటి శాతం అనేది ఉంటుందన్నమాట. తర్వాత 127, మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం ఏది అంటే చెవితమ్మె, నాలుక, పళ్ళు, గుండె. సో ఇది మనందరికీ తెలుసు. చెవితమ్మె మృదులాస్థి అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. మనం చెవిని ఇలా ప్రెస్ చేసినా కూడా మెత్తగా ఉంటుంది కదా. తర్వాత ప్రశ్న, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. సో కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, సాంఘ్వీకరణం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాష్పోత్సేకం. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న వచ్చేసి, ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఇది ఒక సింపుల్ క్వశ్చను. రాయి, కాగితము, చెక్క, దారం అని ఇచ్చాడు. సో దారం ఉపయోగించి మనము వక్రరేఖల యొక్క పొడవు అనేది కొలవచ్చు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. తర్వాత వచ్చేసి, నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. డక్వీడు, హైడ్రిల్లా, టేప్ గ్రాస్, మడ చెట్లు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డక్వీడ్ అనేది నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ అనమాట. తర్వాత ప్రశ్న 131, ధ్రువ ప్రాంతాల్లో సాధారణ రవాణా సాధనం ఏది? సో స్లెడ్జ్లు, పుట్టీలు, ఒంటెలు, గాడిదలు. స్లెడ్జ్లు దానికి కరెక్ట్ ఆన్సరు ఫస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి, గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయంలో వినియోగించే ఉద్యోగుల సంఖ్య. సో మనందరికీ తెలిసింది, మన సచివాలయంకి పోతే అక్కడ టేబుల్లో కూడా రాసి ఉంటారనమాట. 11 మందిని మనకి ప్రతి సచివాలయంలో కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 11 మంది. తర్వాత ప్రశ్న, ఇవి నెక్స్ట్ సోషల్ స్టడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. జురియా, రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. సో జురియా, రాణిగంజ్ అనేది దేనికి ప్రసిద్ధి? బొగ్గుకి జురియా, రాణిగంజ్ గనులు ప్రసిద్ధి అనమాట. తర్వాత, సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు. గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహనులు కరెక్ట్. నరసింహవర్మ 1 పల్లవులు కరెక్ట్. పులికేషి 2 చాళుక్యులు కరెక్ట్. సముద్రగుప్తుడు మౌర్యులు అనేది తప్పనమాట. మౌర్యులు కాదు, సముద్రగుప్తుడు అనేవాళ్ళు గుప్త వంశానికి చెందినవాడు అనమాట. తర్వాత 135వ ప్రశ్న, పోలీస్ విధి కానిది ఏది? అంటే మనం చివరిలో కానిది అనేది ఉంటుంది, దాన్ని క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. ఈ 3 కూడా పోలీసు యొక్క విధే. ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం పోలీస్ విధి కాదనమాట, అది జడ్జిలు చేసే పని. తర్వాత 136వ ప్రశ్న, వీరి కాలంలో
స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి? చోళులు, మౌర్యులు, గుప్తులు, పల్లవులు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చోళులు. చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు అనేవి ప్రసిద్ధి చెందాయి అన్నమాట. తర్వాత ప్రశ్న 137. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. అంటే కనీసం 20% అనేది మనకి మైదాన ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట 1952 ప్రకారం. తర్వాత 138. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. సో దీన్ని మనందరికీ తెలుసు, నెల్సన్ మండేలా అని. తర్వాత ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం. సో ఇది కరెక్ట్గా అందరికీ తెలిసిన విషయం, 1885. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నాగ్పూర్, పటియాలా, శ్రీనగర్, అహ్మదాబాద్నే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారనమాట. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంటే. తర్వాత భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి యక్షగానం. యక్షగానం అనేది భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిందనమాట. తర్వాతది త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. దానికి ఆన్సర్ వచ్చేసి బౌద్ధ మతం. త్రిపీటకాలు అనేవి బౌద్ధ మతంలో ఉంటాయి, బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు అన్నమాట ఇవి. తర్వాత ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య ఎంత? 21, 23, 24, 25. ప్రస్తుతం వచ్చేసి మనకి 25 కోర్టులు అనేవి ఉన్నాయన్నమాట భారతదేశంలో హైకోర్టులు. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని? సీమారావు, నందిని హరినాథ్, ప్రంజాల్ పాటిల్, అర్చనా సోరెంగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రంజాల్ పాటిల్ అనమాట. ప్రంజాల్ పాటిల్ అనే ఆమె మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. సో ఇంతవరకు మీకు ఈ వీడియో అనేది కొంతవరకైనా హెల్ప్ అయి ఉంటుంది అనుకుని నేను నమ్ముతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.